Hello students, welcome to the second video in the budget series. సో వీడియోలోకి వెళ్దాం. క్లాస్లోకి వెళ్ళే ముందు చిన్న అనౌన్స్మెంట్. మీరు మన ఇన్స్టిట్యూట్కి సంబంధించి ఇంపార్టెంట్ పీడిఎఫ్స్, ఫ్రీ పీడిఎఫ్స్, కరెంట్ అఫైర్స్కి సంబంధించినవి మీకు కావాలనుకుంటే మీరు మన యాప్ డౌన్లోడ్ చేసుకొని ఫ్రీ పీడిఎఫ్స్ అని చెప్పి కోర్స్ ఉంటుంది. సర్చ్లో మీరు ఫ్రీ పీడిఎఫ్ అని కొడుతూ వస్తుంది. ఆ కోర్స్లో సైన్ అప్ అయితే ప్రతిరోజు హిందూ పేపర్ అనాలిసిస్ అండ్ అదర్ ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ దాంట్లో అప్లోడ్ చేస్తాం. సో మీరు ఆ పీడిఎఫ్స్ని దాంట్లోంచి మీ మొబైల్లోకి డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవచ్చు కూడా. ఓకేనా? రైట్. యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ కోసం ఎల్టిక్స్ క్లాసెస్ అందిస్తున్న జిఎస్ ప్రోగ్రామ్, ఆప్షనల్ ప్రోగ్రామ్ రెండింటిపైన కూడా డీప్ డిస్కౌంట్స్ మీకు అందుబాటులో ఉన్నాయి. సో 30,000 ప్రోగ్రామ్ 24కి జిఎస్ అందుబాటులో వస్తుంది. అలాగే ఆప్షనల్ది 30, ఇది కేవలం 20,000కి వస్తుంది. ఇది కూడా లైవ్ ప్లస్ రికార్డెడ్, రెండు కూడా మాన్సూన్ బ్లాక్ బస్టర్ మాన్సూన్ ఆఫర్లో భాగంగా ఇంత తక్కువ ప్రైస్కి వస్తున్నాయి. రెండింటిపైన లైఫ్ టైం వ్యాలిడిటీ కూడా ఉంది. సో మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ. మంత్ ఎండ్ వరకు మాత్రమే ఉంది. డౌట్ ఉంటే ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి. సో ఆల్రెడీ ఇంట్రొడక్షన్ అండ్ ప్రయారిటీ 1 మనం కవర్ చేసేసాం. నౌ లెట్స్ లుక్ ఎట్ ప్రయారిటీ 2. బడ్జెట్లో 9 ఏరియాస్ని ప్రయారిటీ ఏరియాస్గా చేర్చారు. అందులో ప్రయారిటీ 2 వచ్చేసి మనకి ఇక్కడ మీరు చూడొచ్చు. ప్రయారిటీ 2 ఈజ్ ఎంప్లాయ్మెంట్ అండ్ స్కిల్లింగ్. దీనికోసం డెడికేటెడ్గా ఫండ్స్ అలాట్ చేయడం అనేది జరిగింది. ప్రైమ్ మినిస్టర్స్ ప్యాకేజ్ ఆన్ ఎంప్లాయ్మెంట్ అండ్ స్కిల్లింగ్ అనే పేరుతో దీనికి 2 లక్షల కోట్లు, 2 లక్షల క్రోర్స్ అలొకేట్ చేయడం అనేది జరిగింది. 2 lakh crores హ్యావ్ బీన్ అలొకేటెడ్ ఫర్ దిస్ పర్టికులర్ ప్రోగ్రామ్. ఈ ఎంప్లాయ్మెంట్ అండ్ స్కిల్లింగ్ ప్రోగ్రాంలో 5 పార్ట్స్ ఉన్నాయి. దేర్ ఆర్ 5 parts in it. సో కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. దేర్ ఆర్ 5 parts in it. అందులో 3 స్కీమ్స్ ఉంటాయి. స్కీమ్ ఏ, స్కీమ్ బి, స్కీమ్ సి, తర్వాత మళ్ళీ పార్ట్ 4, పార్ట్ 5గా మనం తీసుకోవచ్చు. అందులో ఫస్ట్ పార్ట్ వచ్చేసి మనకి స్కీమ్ ఏ. స్కీమ్ ఏ అనేది ఎవరి కోసం అంటే ఫస్ట్ టైమర్స్ కోసం. సో స్కీమ్ ఏ ఈజ్ అప్లికబుల్ ఫర్ ఫస్ట్ టైమర్స్. ఫస్ట్ టైమర్స్ అంటే ఎవరు? ఫస్ట్ టైం ఎంప్లాయ్మెంట్లోకి వస్తున్న వాళ్ళు. ఎలా కన్సిడర్ చేస్తారు? ఈపీఎఫ్ఓలోకి ఎవరెవరైతే సైన్ అప్ అవుతున్నారో, ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్లో ఎవరైతే రిజిస్టర్ అవుతున్నారో వాళ్ళని ఎంప్లాయీస్ కింద కన్సిడర్ చేస్తారు. ఇప్పుడు మామూలుగా చాలామంది జాబులో జాయిన్ అవుతారు, కొత్తగా మానేస్తారు, వాళ్ళందరినీ కౌంట్ చేయరు. ఎందుకంటే ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ అనేది ఇట్ ఈస్ ఫర్ ఫార్మల్ సెక్టర్ అంటాం. ఫార్మల్ సెక్టర్ అంటే మీనింగ్ ఏంటి? ఏదైతే గవర్నమెంట్ రెగ్యులేషన్లో ఉందో, ఏదైతే గవర్నమెంట్ ట్యాక్సేషన్ పరిధిలో ఉందో, ఎక్కడైతే ఈపీఎఫ్ఓలు, గ్రాట్యుటీలు, ఇట్లాంటి సోషల్ సెక్యూరిటీ ఇవన్నీ కూడా అందుబాటులో ఉన్నాయో అట్లాంటి సెక్టార్ని మనం ఫార్మల్ సెక్టర్ అంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఉంటారు, రోజు పని చేస్తారు, వెళ్ళిపోతారు. సో అది ఫార్మల్ సెక్టర్ అవుతుందో? అవ్వదు, ఇన్ఫార్మల్ సెక్టర్ అది. అలాంటివన్నీ ఇన్ఫార్మల్ అయిపోతాయి మనకి. ఓకేనా? ఫార్మల్ సెక్టర్ అంటే మీకు గవర్నమెంట్కి ట్యాక్సులు కొడుతూ ఉండాలి, ఇలాంటి ఈపీఎఫ్ఓ ఇట్లాంటి సోషల్ సెక్యూరిటీ పరిధిలో ఉండాలి, అప్పుడు గవర్నమెంట్ రెగ్యులేషన్లో ఉండాలి, మీ డీటెయిల్స్ అన్నీ ఉండాలి, అప్పుడు అది ఫార్మల్ సెక్టర్ అవుతుంది. సో ఈ స్కీమ్ ఏ అనేది ఫార్మల్ సెక్టార్లో కొత్తగా జాయిన్ అవుతున్న, మొట్టమొదటిసారి ఎంప్లాయ్మెంట్లోకి వస్తున్న వాళ్ళకి అప్లై అవుతుంది. ఓకే, ఎలా ఐడెంటిఫై చేస్తారంటే ఈపీఎఫ్ఓలో ఎవరెవరైతే సైన్ అప్ అవుతున్నారో, రిజిస్టర్ అవుతున్నారో చెక్ చేస్తారు. దాంట్లో వచ్చిన వాళ్ళకి ఇది ఎలిజిబుల్. అది కూడా వాళ్ళ శాలరీ 1,00,000కి మించకూడదు, నెలకి 1 lakh మించకూడదు. మరి అట్లాంటి వాళ్ళకి అది ఏ సెక్టార్స్ కంటే అన్ని సెక్టార్స్ కూడా. ఫార్మల్ సెక్టార్లో అన్ని సెక్టార్స్ అని అర్థం. వెన్ ఐ సే ఆల్ సెక్టార్స్, మనకి ఫార్మా సెక్టర్ కావచ్చు, లేకపోతే రియల్ ఎస్టేట్ కావచ్చు, ఏదైనా కావచ్చు, అన్నిట్లో ఫార్మల్ సెక్టార్లో ఉన్న వాళ్ళంటే ఈపీఎఫ్ఓలోకి వచ్చేవాళ్ళు అని అర్థం. ఇప్పుడు ఫార్మల్ రియల్ ఎస్టేట్లోనే కన్స్ట్రక్షన్లో రోజువారీ కూలీకి ఇది వర్తించదు, ఎందుకంటే అతనికి ఈపీఎఫ్ఓలు ఇవేమీ లేవు. కానీ అదే కన్స్ట్రక్షన్ సెక్టార్లో పనిచేస్తున్న సూపర్వైజర్ కావచ్చు, ఎవరైనా నెల శాలరీ తీసుకొని పీఎఫ్లన్నీ కట్ చేస్తారండి, అట్లాంటి వాళ్ళకి ఇది వర్తిస్తుంది. ఏమిస్తుంది గవర్నమెంట్? 1 month వేజ్ సబ్సిడీగా ఇస్తుంది, అంటే 15,000 రూపాయల వరకు. అయితే ఇందాక చెప్పాను 1,00,000 రూపాయలు పర్ మంత్ కూడా ఉంది కదా అని. 1 lakh పర్ మంత్ వరకు ఎలిజిబుల్. అలా అని చెప్పి 1 lakh ఉంటే 1 lakh ఇచ్చారు. మ్యాక్సిమం ఇచ్చేది 15,000. ఫర్ ఎగ్జాంపుల్ నీ మంత్లీ శాలరీ 10,000 అనుకో, నీకు 10,000 ఇస్తారు. 20,000 అనుకో, అప్పుడు 15,000 వరకే ఇస్తారు. 20,000 కదా అని 20,000 ఇవ్వరు. ఇప్పుడు నీ మంత్లీ శాలరీ 1,50,000 అనుకో, అసలు నీకు ఏమీ ఇవ్వరు. అలాంటప్పుడు ఇది ఎలిజిబుల్ కాదు. ఈ సబ్సిడీ ఎంప్లాయీకి 3 ఇన్స్టాల్మెంట్స్లో ఇవ్వడం అనేది జరుగుతుంది. ఒకేసారి ఎవరు 3 ఇన్స్టాల్మెంట్స్లో ఇస్తారు. అయితే ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ చూడండి. ఎంప్లాయీ మస్ట్ అండర్గో కంపల్సరీ ఆన్లైన్ ఫైనాన్షియల్ లిటరసీ కోర్స్. సో ఈ ఎంప్లాయీ అనేవాడు ఎవరైతే ఉన్నాడు, ఈ బెనిఫిట్ పొందుతున్నాడో, ఆన్లైన్ ఫైనాన్షియల్ లిటరసీ కోర్సు తను కంప్లీట్ చేయాలి బిఫోర్ క్లెయిమింగ్ ద సెకండ్ ఇన్స్టాల్మెంట్.
ఈ కోర్సు ఫినిష్ చేస్తేనే సెకండ్ ఇన్స్టాల్మెంట్ వస్తుంది. ఇది కండిషన్ పెట్టారు. అంటే ప్రతి ఒక్కరికి ఫైనాన్షియల్ లిటరసీ ఉండాలి, ఆర్థిక పరంగా కూడా అవగాహన ఉండాలనే ఉద్దేశంతో ఈ కండిషన్ పెట్టడం జరిగింది. ఒకవేళ ఈ ఎంప్లాయర్ ఎవరైతే ఉన్నారో ఈ ఎంప్లాయీని 1 year లోపు ఫైర్ చేస్తారనుకోండి, ఈ ఫస్ట్ టైం ఎంప్లాయీని 1 year లోపు ఫైర్ చేసేస్తే అప్పుడు సబ్సిడీ అనేది ఎంప్లాయర్ గవర్నమెంట్కి రిఫండ్ చేసేయాలి. మరి అతని కోసం గవర్నమెంట్ పెట్టిన ఖర్చు అంతా వేస్ట్ అవుతుంది కాబట్టి ఆ 15,000 లేదా వాట్ ఎవర్ ఈస్ ది అమౌంట్ ఎంప్లాయర్ గవర్నమెంట్కి రిఫండ్ చేయాల్సి ఉంటుంది. ఇది ఎంతమందికి ఉపయోగపడుతుందంటే రఫ్గా 1 కోటి మందికి పర్ యానం. సో 2 సంవత్సరాల పాటు ఈ స్కీమ్ అనేది వ్యాలిడ్. సో రఫ్గా 2 కోట్ల వరకు మనకి 2 crore 10 lakh వరకు, లేదా రఫ్గా 2 crores వరకు అనుకోండి, 2 కోట్ల మంది కొత్త ఎంప్లాయీస్కి ఇది హెల్ప్ అవుతుంది. ఇది ఈ స్కీమ్ యొక్క కథ. ఈ స్కీమ్ కోసం ఓవరాల్గా 23,000 కోట్లు అలాట్ చేయడం జరిగింది. అవుట్ ఆఫ్ 2 lakh crores ఈ పర్టికులర్ స్కీమ్ కోసం 23,000 కోట్లు అలాట్ చేశారు. ఈ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ మీరు నోట్ చేసుకోండి. దీంట్లోనే మనకి స్కీమ్ బి మీకు చెప్పాను, ఎంప్లాయ్మెంట్ అండ్ స్కిల్లింగ్లో 5 parts ఉన్నాయి. అందులో స్కీమ్ ఏ అనేది ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్ వచ్చేసి స్కీమ్ బి. స్కీమ్ బి అనేది స్పెసిఫిక్గా మ్యానుఫ్యాక్చరింగ్ సెగ్మెంట్లో జాబ్ క్రియేషన్ కోసం. ఇందాక చూసింది ఫార్మల్ సెక్టార్, అన్ని సెక్టార్స్ వచ్చేస్తాయి దాంట్లో. ఇందులో ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్ వస్తుంది. మ్యానుఫ్యాక్చరింగ్లో జాబ్ క్రియేషన్ కోసం మాత్రమే ఇది. అయితే ఇక్కడ కీవర్డ్ ఏంటంటే సబ్స్టాన్షియల్ హైరింగ్ ఆఫ్ ఫస్ట్ టైం ఎంప్లాయీస్ ఇన్ ద మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్. అంటే ఒకళ్ళిద్దరిని హైర్ చేస్తే ఈ బెనిఫిట్స్ అనేవి మీకు రావు. ఈ బెనిఫిట్స్, ఈ పర్టికులర్ స్కీమ్లో బెనిఫిట్స్ పొందాలి అంటే ఈ ఎంప్లాయర్ అనేవాళ్ళు చూడండి చాలా ఎక్కువ మందిని హైర్ చేయాలి. అట్లీస్ట్ 3 సంవత్సరాల ట్రాక్ రికార్డు కూడా ఉండాలి. కనీసం 3 years ఈపీఎఫ్ఓకి కంట్రిబ్యూట్ చేశారని ట్రాక్ రికార్డు ఉన్న కార్పొరేట్, నాన్ కార్పొరేట్ ఎంప్లాయర్స్ అందరికీ కూడా ఇది వర్తిస్తుంది. అయితే ఎంతమందిని చేయాలి అంటే ఇప్పటి వరకు ఈపీఎఫ్ఓలో లేని, అంటే ఈపీఎఫ్ఓలో ఎన్రోల్ కానీ కనీసం 50 మంది వర్కర్స్ని ఎన్రోల్ చేసుకోవాలి. లేదా ప్రీవియస్ ఇయర్ నెంబర్ ఆఫ్ ఈపీఎఫ్ఓ ఎంప్లాయీస్, అంటే లాస్ట్ ఇయర్ మీకు ఎంతమంది ఉన్నారు ఈపీఎఫ్ఓలో ఎన్రోల్ అయిన ఎంప్లాయీస్, దాంట్లో 25% ఎన్రోల్ చేసినా పర్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 100 మంది ఈపీఎఫ్ఓ ఎంప్లాయీస్ ఉన్నారనుకోండి, ఈ ఇయర్ కనీసం మీరు 25 మందిని చేయాలి, అప్పుడు మీకు ఈ స్కీమ్ వర్తిస్తుంది. లేదా మీకు 1000 మంది ఉన్నారనుకోండి ఇంతకుముందు, అప్పుడు కనీసం 250 చేయక్కర్లా, 50 చేసినా వర్తిస్తుంది. విచ్ ఎవర్ ఈజ్ లోవర్ అన్నారు. సో ప్రీవియస్ ఇయర్ దాంట్లో 25% లేదా 50, విచ్ ఎవర్ ఈజ్ లోవర్. కనీసం అంతమందిని మీరు హైర్ చేస్తేనే ఈ స్కీమ్ మీకు వర్తిస్తుంది. సో ఇది ఎలా వస్తుందంటే 4 years పాటు మీకు గవర్నమెంట్ ఇన్సెంటివ్ పే చేస్తుంది. ఎవరికి? పార్ట్లీ టు ఎంప్లాయీ, పార్ట్లీ టు ఎంప్లాయర్. అంటే జాబ్ ఇచ్చే వాళ్ళకి, ఎంప్లాయీకి ఇద్దరికి కూడా పే చేయడం అనేది జరుగుతుంది. సో ఫస్ట్ ఇయర్ 24% ఆఫ్ శాలరీ ఇస్తారు, సెకండ్ ఇయర్ 24% ఆఫ్ శాలరీ, థర్డ్ ఇయర్ 16% ఆఫ్ శాలరీ, ఫోర్త్ ఇయర్ 8% ఆఫ్ శాలరీ మనకి ఈక్వల్గా స్ప్లిట్ చేస్తారు. ఎంప్లాయర్కి సగం, మీకు సగం స్ప్లిట్ చేయడం అనేది జరుగుతుంది. ఈ రకంగా గవర్నమెంట్ ఇన్సెంటివ్ అనేది ఇస్తుంది. ఓకే, అయితే ఈ థ్రెషోల్డ్ లెవెల్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది మొత్తం ఈ 4 years కూడా మెయింటైన్ చేయాలి. సో ఈ రకంగా ఈ ఎంప్లాయ్మెంట్ లెవెల్, ఇప్పుడు 50 మందిని ఎక్స్ట్రా చేయాలని చెప్పాను చూడండి, ఆ నెంబర్ తగ్గకూడదు. అటు మధ్యలో మానేస్తే ఈ బెనిఫిట్స్ ఆగిపోతాయి. ఆ మినిమం లెవెల్ అనేది మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఓకే, అండ్ ఎంప్లాయీ మస్ట్ బి డైరెక్ట్లీ వర్కింగ్ ఇన్ ద ఎంటిటీ. పార్ట్ టైం వర్కర్ లాగా, అంటే వేరే చోట కాంట్రాక్ట్ వర్కర్ లాగా ఉండకూడదు, డైరెక్ట్గా ఆ కంపెనీలోనే పనిచేస్తూ ఉండాలి. దీనికి కూడా 1 lakh per month శాలరీ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ అని చెప్తున్నారు. అలాగే కాకపోతే ఎంత మ్యాక్సిమం ఎంత అంటే మనకి ఫర్ దోజ్ విత్ వేజెస్ ఆర్ శాలరీ గ్రేటర్ దాన్ 25,000 per month ఇన్సెంటివ్ విల్ బి క్యాలిక్యులేటెడ్ 25,000 per month. అంటే 1,00,000 శాలరీ ఉన్న వాళ్ళ వరకు ఇస్తారు, కానీ అందరికీ 24% ఈ పర్సెంట్ చొప్పున వేసేయరు. సో మినిమం అయితే 25,000 వేసుకుంటారు. సో మ్యాక్సిమం 25,000. మీకు అర్థమవుతుందా? లెట్స్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు ఒక అబ్బాయి శాలరీ 10,000 అనుకోండి, అప్పుడు తనకి 10,000 మీదే క్యాలిక్యులేట్ చేస్తారు. ఏం క్యాలిక్యులేట్ చేస్తారు? ఇక్కడ రాశాం కదా పర్సంటేజ్లు 24%, 16 ఇవి క్యాలిక్యులేట్ చేస్తారు. అదే అతని శాలరీ 1 lakh అనుకోండి, అప్పుడు అతనికి 1 lakh మీద క్యాలిక్యులేట్ చేయరు, 25,000 అనుకొని క్యాలిక్యులేట్ చేస్తారు. అంటే 25,000 పైన ఎంత శాలరీ ఉన్నా 25,000 అనుకుంటారు. ఒకవేళ అతని శాలరీ 1,50,000 అనుకోండి పర్ మంత్, అప్పుడు అసలు ఎలిజిబుల్ కాదు. 1,50,000 ఇది 25,000 వేస్తారు అనుకోకండి, అసలు ఎలిజిబులే కాదు. ఎందుకంటే 1,00,000 దాటితే ఎలిజిబిలిటీ లేదు. ఇది లెక్క. ఈ రకంగా క్యాలిక్యులేట్ చేయడం అనేది జరుగుతుంది.
ఇన్సెంటివ్ క్యాలిక్యులేట్ చేసి వాళ్ళకి ఇస్తారు. అండ్ ఈ సబ్సిడీ అనేది ఒకవేళ 12 months లోపు అతని జాబ్ నుంచి పీకేశారు అనుకోండి, సబ్సిడీ మొత్తం ఎంప్లాయర్ రిఫండ్ చేయాల్సి ఉంటుంది. ఎంప్లాయర్ సబ్సిడీని రిఫండ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఇందాక చెప్పాను మీరు, సార్ ఇదేమో మ్యానుఫ్యాక్చరింగ్ అని చెప్పారు, ఇందాకేమో ఫార్మల్ సెక్టర్ అన్నారు. మరి మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఫార్మల్ సెక్టార్లోకి వస్తుంది కదా, అందులో బెనిఫిట్ పొంది ఇందులో కూడా పొందొచ్చు అంటే పొందొచ్చు. దిస్ సబ్సిడీ విల్ బీ ఇన్ ఎడిషన్ టు బెనిఫిట్ అండర్ పార్ట్ ఏ. పార్ట్ ఏ ద్వారా ఒక బెనిఫిట్ పొందితే దానికి మళ్ళీ ఇది ఎక్స్ట్రా యాడ్ అవుతుంది. అది ఉంటే ఇది లేదని కాదు. ఈ స్కీము 2 సంవత్సరాల పాటు మనకి అందుబాటులో ఉంది. అర్థమవుతుందా? 4 years పాటు ఇస్తారు, కానీ స్కీము 2 years పాటు మనకి అందుబాటులో ఉంది. ఇది ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్. థర్డ్ స్కీమ్లోకి మనం వెళ్దాము. థర్డ్ స్కీమ్లోకి వెళ్ళే ముందు ఈ పర్టికులర్ స్కీమ్కి ఎంత అవుట్లే ఇచ్చారు, మొత్తం 2 లక్షలు అని చెప్పాం కదా, 2 లక్షల కోట్లు అని చెప్పాం కదా. దీంట్లో ఈ పర్టికులర్ స్కీమ్కి 52,000 కోట్లు అలాట్ చేశారు. ఈ సెకండ్ స్కీమ్కి 52,000 కోట్లు అలాట్ చేయడం అనేది జరిగింది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ స్కీమ్ సిలోకి వెళ్తే, ఇది అప్లికబుల్ టు ఎన్ ఎంప్లాయర్కి చూసారా, సపోర్ట్ టు ఎంప్లాయర్స్. ఇది ఎంప్లాయీస్కి కాదు. ఇక్కడ సపోర్ట్ దేనికి? ఎంప్లాయర్కి, అంటే జాబ్ ఇచ్చే వాళ్ళకి, జాబ్ చేసే వాళ్ళకి కాదు. ఎవరికి అప్లై అవుతుందంటే, ఇంక్రీజెస్ ఇన్ ఎంప్లాయ్మెంట్ అబౌవ్ ద బేస్ లైన్ బై అట్లీస్ట్ 2 employees. అంటే లాస్ట్ ఇయర్ మీ దగ్గర ఉన్న ఎంప్లాయీస్ కంటే కనీసం 2 ఎక్స్ట్రా రిక్రూట్ చేయాలి. అంటే 50 employees కంటే తక్కువ ఉన్న కంపెనీస్కి అయితే 2, 50 కంటే ఎక్కువ మంది ఉన్న కంపెనీస్ అయితే కనీసం 5 రిక్రూట్ చేయాలి. ఓకే, అలాంటి వాళ్ళకి ఇది ఇస్తారు. సో దీనికి కూడా ఎంప్లాయీ శాలరీ 1 lakh per month పెంచకూడదు. అయితే న్యూ ఎంప్లాయీస్ అండర్ దిస్ పార్ట్ నీడ్ నాట్ బీ న్యూ ఎంట్రన్స్ టు ఈపీఎఫ్ఓ. అంటే కంపెనీలో తన న్యూ ఎంప్లాయీ అయితే సరిపోతుంది. ఆడు మొత్తం ఈపీఎఫ్ఓలోనే ఫస్ట్ టైం రిజిస్టర్ అయిన అబ్బాయి అవసరం లేదు. వేరే చోట పనిచేసినాడు కూడా ఇక్కడికి రావచ్చు అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. అర్థమైందా? ఇది స్టోరీ. అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా ఉంది, చూడండి. ఫర్ 2 years గవర్నమెంట్ విల్ రీఎంబర్స్ ఈపీఎఫ్ఓ ఎంప్లాయర్ కంట్రిబ్యూషన్. ఎంత పే చేస్తుంది? 3,000 per month ఎంప్లాయర్కి ఇస్తుంది. ఇక్కడ ఏంటంటే, మీకు ఇప్పటివరకు ఎలిజిబిలిటీ చెప్పాను, బెనిఫిట్ ఏంటో చెప్పలేదు. బెనిఫిట్ ఏంటి అంటే, లెట్స్ సే ఒక కంపెనీ ఏ ఉంది. ఈ కంపెనీ ఏలో లెస్ దాన్ 50 employees ఉన్నారనుకోండి. అప్పుడు ఏం చేయాలి? కంపెనీ కనీసం మినిమం 2 ఎంప్లాయ్ చేసుకోవాలి, అప్పుడు బెనిఫిట్ వస్తుంది. ఈ కంపెనీలో 50 మంది పైన ఎంప్లాయీస్ ఉన్నారనుకోండి, కనీసం 5 ఎంప్లాయ్ చేసుకోవాలి, అప్పుడు బెనిఫిట్ వస్తుంది. ఈ 2 లేదా 5 అనేవాళ్ళు కంప్లీట్గా న్యూ ఎంప్లాయీస్ అవ్వక్కర్లేదు. ఈ కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో న్యూ ఎంప్లాయీస్, ఈ కంపెనీకి న్యూ ఎంప్లాయీస్ అంతే. ఒరిజినల్గా అతను ఇప్పటివరకు జాబే చేయనోడు అని కాదు. సో అట్లాంటి వాళ్ళు మీరు ఎంప్లాయ్ చేసినప్పుడు వీళ్ళ కోసం కంపెనీ ఈపీఎఫ్ఓ కంట్రిబ్యూషన్, పిఎఫ్లో ఎంప్లాయీ సగం ఎంప్లాయర్ సగం కంట్రిబ్యూట్ చేస్తారు. అందులో ఎంప్లాయర్ కంట్రిబ్యూషన్లో 3,000 per month వరకు గవర్నమెంట్ భరిస్తాను అని చెప్తోంది. అంటే మీ కంట్రిబ్యూషన్లో 3,000 per month నేను భరిస్తాను అని ఎంప్లాయర్కి గవర్నమెంట్ ఒక అష్యూరెన్స్ ఇస్తుంది. అది వాళ్ళకి వచ్చే బెనిఫిట్ అనమాట. అదే ఈ ఎంప్లాయర్ అనేవాడు 1000 jobs క్రియేట్ చేసాడు అనుకోండి, ఇక్కడ ఎన్ని సంవత్సరాలు వస్తుంది? 2 years వస్తుంది అంతే. అదే 1000 మంది కొత్త ఎంప్లాయీస్ నువ్వు తీసుకుంటే అప్పుడు మీకు ఏమవుతుందంటే, రీయింబర్స్మెంట్ క్వార్టర్లీ చేస్తారు. మామూలుగా ఈ 2, 5 ఈ లెక్కన వెళ్తే ఏమవుతుంది? ఇయర్లీ వన్స్ చేస్తారు. ప్రీవియస్ ఇయర్ అయిన తర్వాత ఎంతమంది అయ్యారని చూసుకొని చేస్తారు. అదే నువ్వు 1000 మందిని రిక్రూట్ చేసుకుంటే ప్రతి క్వార్టర్కి మీకు రీయింబర్స్మెంట్ అయిపోతుంది. అలాగే మీకు 3rd year 4th year కూడా కంటిన్యూ అవుతుంది. 3rd year 4th year కూడా కంటిన్యూ అవుతుంది. పార్ట్ బిలో ఏ బెనిఫిట్స్ వస్తున్నాయో అదే రకంగా 3rd year 4th year కూడా కంటిన్యూ అవ్వడం అనేది జరుగుతుంది. ఇంకో పాయింట్ ఏంటంటే, పార్ట్ బిలో ఆల్రెడీ బెనిఫిట్స్ పొందుతున్న ఎంప్లాయీస్కి ఈ స్కీమ్ అప్లై అవ్వదు, కానీ 1000+ రిక్రూట్ చేస్తే అప్లై అవుతుంది. అదే చెప్తున్నారు ఇక్కడ. అలాగే సబ్సిడీ విల్ కంటిన్యూ ఫర్ 3rd and 4th year ఆన్ ద సేమ్ స్కేల్ యాజ్ ఎంప్లాయర్ బెనిఫిట్ ఇన్ పార్ట్ బి. సో ఫస్ట్ 2 years ఈ స్కీమ్ ప్రకారం అయిపోతుంది. 3rd year 4th year పార్ట్ బి ప్రకారం అవుతుంది. పార్ట్ బి ఏంటి? మనకి మ్యానుఫ్యాక్చరింగ్కి ఏవైతే బెనిఫిట్స్ ఇస్తున్నారో అవి ఇవన్నమాట. 3rd year 4th year ఆ స్కీమ్ అప్లై చేసుకోవచ్చు. పార్ట్ ఏతో దీనికి సంబంధం లేదు. పార్ట్ ఏ బెనిఫిట్స్ ఉన్న వాళ్ళకి కూడా దీనికి వస్తాయి. ఈ స్కీము 2 years పాటు వర్తిస్తుంది. 2 years అయిపోయాక నువ్వు ఎక్కువ మందిని రిక్రూట్ చేసి ఉంటే 3rd year 4th yearలో పార్ట్ బి ప్రకారం సబ్సిడీలు ఇవ్వచ్చు. పార్ట్ బి ఆల్రెడీ చూసాం కదా, దాని ప్రకారం సబ్సిడీస్ అనేవి ఇవ్వచ్చు. అది దీని ఉద్దేశం. ఇది కాకుండా 4th స్కీము స్కిల్లింగ్ ప్రోగ్రామ్స్. స్కిల్లింగ్ ప్రోగ్రామ్ ఏంటంటే, ఇప్పటి వరకు
జాబు లేని వాళ్ళు చాలామంది ఉంటారు చూడండి, వాళ్ళందరికీ మనకి ఐటీఐస్ ఉంటాయి, ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ అని. వీటిల్లో మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో అవసరమైన డిఫరెంట్ స్కిల్స్ నేర్చుకుంటారు, ట్రైనింగ్ నేర్చుకుంటారు. ఇట్లాంటి ఒక 1000 ఐటీఐస్ని అప్గ్రేడ్ చేస్తారు. ఇది న్యూ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అనమాట. అయితే ఇట్ ఈస్ ఇన్ కొలాబరేషన్ విత్ స్టేట్స్ అండ్ ఇండస్ట్రీ. ఇది గమనించాలి. ఒక్క సెంట్రల్ గవర్నమెంటే పెట్టేది కదా, సెంట్రల్లీ స్పాన్సర్డ్ అన్నాం. ఇట్ ఈస్ నాట్ ఎ సెంట్రల్ సెక్టార్ స్కీమ్. సెంట్రల్ సెక్టార్ అంటే మొత్తం వాళ్ళే చేస్తారు, సెంట్రల్లీ స్పాన్సర్డ్ అంటే కొంత సెంటరు కొంత స్టేట్స్ కూడా ఉంటుంది. మొత్తం దీనికోసం 60,000 కోట్లు అలొకేట్ చేశారు. ఈ 60,000 కోట్లలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 30,000 కోట్లు పెడుతుంది, స్టేట్ గవర్నమెంట్స్ 20,000 కోట్లు, ఇండస్ట్రీ 10,000 కోట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అయితే ఇండస్ట్రీ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా అలొకేట్ చేసే ఫండ్స్లో కొంత దీనికి ఇవ్వచ్చు, 10,000 కోట్ల వరకు ఇవ్వచ్చు అని కూడా చెప్తున్నారనమాట. ఇండస్ట్రీ అంతా 10,000 కోట్లు అలొకేట్ చేస్తుంది. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ తెలుసు కదా, వినుంటారు మీరు. అంటే కంపెనీకి వచ్చిన ప్రాఫిట్స్లో కొంత భాగం అనేది మన సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా సమాజం కోసం ఖర్చు పెట్టాలి. అది గవర్నమెంట్ రూల్. సో ఆ రూల్ కోసం నువ్వు ఎలాగూ పెట్టాలి, ఆ పెట్టేది ఇక్కడ పెడితే మేము దాని కింద పెట్టినట్టుగా మేము కౌంట్ చేస్తామని గవర్నమెంట్ చెప్తుంది. సో ఓవరాల్గా ఈ స్కీమ్కి 60,000 కోట్లు మనకి అలాట్ చేయడం అనేది జరుగుతుంది. అందులో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తుంది 30,000 కోట్లు. ఇది మీరు గమనించాలి. సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఖర్చు ఎంత దీంట్లో నుంచి అంటే 30,000 కోట్లు అని చెప్పాలి. అలాగే ఇందాక స్కీమ్ సి కోసం సెంట్రల్ గవర్నమెంట్ అలొకేట్ చేస్తుంది 32,000 కోట్లు. స్కీమ్ సి కోసం 32,000 కోట్లు అలొకేట్ చేస్తుంది. సో దీని ప్రకారం 20 లక్షల మంది స్టూడెంట్స్కి బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ 5th స్కీమ్ వచ్చేసి ఇంటర్న్షిప్ ఇన్ టాప్ కంపెనీస్. టాప్ కార్పొరేట్ కంపెనీస్లో ఇంటర్న్షిప్ ప్రొవైడ్ చేయడం అన్నమాట. దీనికోసం 1 కోటి మంది యువతకి ఇండియా యొక్క టాప్ కంపెనీస్లో నెక్స్ట్ 5 ఇయర్స్లో ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేస్తారు. సో దీనికోసం ప్రైమ్ మినిస్టర్స్ ఇంటర్న్షిప్ మంత్లీ అలవెన్స్ 5,000 రూపీస్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఎవరికి అప్లికబుల్ అంటే ఇప్పటివరకు జాబ్ లేని వాళ్ళు, ఎక్కడ ఫుల్ టైం ఎడ్యుకేషన్లో నేను ఇప్పుడు పీజీ చేస్తా అంటే కుదరదు. ఏ జాబు చేయకుండా, ఏ ఫుల్ టైం ఎడ్యుకేషన్లో లేకుండా ఎవరు ఉంటారో వాళ్ళు 21 నుంచి 24 సంవత్సరాల వయసులో ఉన్న యూత్ మాత్రమే దీనికి ఎలిజిబుల్. దీనికి ఏంటంటే కాస్ట్ షేరింగ్ గవర్నమెంట్ 6,000 రూపీస్ ఇనీషియల్గా ఖర్చులకు ఇస్తుంది. అలాగే 54,000 రూపీస్ మంత్లీ అలవెన్స్ కింద ఇస్తుంది. ఇక్కడ చిన్న కన్ఫ్యూజన్ ఉంది. ఇక్కడ ఏం చెప్పారంటే 12 months మంత్లీ 5,000 అని రాశారు. ఇక్కడ ఏం రాశారంటే 54,000 ప్లస్ 6,000. అంటే లెక్క ఏంటంటే ఈ 12 + 12 × 5 60 అవుతుంది కదా. సో గవర్నమెంట్కి ఓవరాల్గా 60,000 ఖర్చు అవుతుంది కదా అని అలా రాసేశారు. కాకపోతే 6,000 ఇనీషియల్గా ఖర్చులకు ఇస్తారు, ఇంకా ఒక 54,000 వరకు మంత్లీ 5,000 చొప్పున అలా పే చేయడం అనేది జరుగుతుందన్నమాట. కంపెనీ ఎంత పే చేయాలంటే 6,000 6,000 రూపీస్ కంపెనీ పే చేయాలి. వాళ్ళ సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి పే చేయొచ్చు. ట్రైనింగ్ కాస్ట్ కూడా కంపెనీ సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి పెట్టుకోవచ్చు. ఓకే, అలాగే అడ్మినిస్ట్రేటివ్ కాస్ట్ టు బి బోర్న్ బై ది రెస్పెక్టివ్ పార్టీస్. ఇవన్నీ వాళ్ళు చూసుకోవాలి. రైట్, అంటే మీ టోటల్ సిఎస్ఆర్ ఎంత పెట్టాలో దాంట్లో ఒక 10% వరకు దీనికి అలొకేట్ చేసుకోవచ్చు అని గవర్నమెంట్ చెప్తోంది. అయితే కంపెనీలు దీంట్లో పార్టిసిపేట్ చేయడం అనేది వాలంటరీ, ఖచ్చితంగా చేయాలని రూల్ ఏం లేదు. ఆన్లైన్ పోర్టల్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. సో ఇన్ఎలిజిబుల్ క్యాండిడేట్స్ చూడండి, ఐఐటీలు, ఐఐఎంలు ఇలాంటి పెద్ద పెద్ద వాటిలో చదివేవాళ్ళు, అలాగే ఇన్కమ్ ట్యాక్స్ అసెస్మెంట్లో ఉన్నవాళ్ళు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ యొక్క ఫ్యామిలీ మెంబర్స్, వీళ్ళెవరు కూడా దీనికి ఎలిజిబుల్ కాదు. స్టేట్ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్తో కూడా కోఆర్డినేట్ చేసుకుంటారు. ఫేజ్ 1 దీన్ని 2 phases కింద డివైడ్ చేశారు. ఫేజ్ 1 ఏమో 2 years, ఫేజ్ 2 ఏమో 3 years. టోటల్ 5 years పాటు ఈ ప్రోగ్రామ్ అనేది రన్ అవుతుంది. సో దీంట్లో ఫేజ్ 1కి 19,000 crores, ఫేజ్ 2కి 44,000 crores అలొకేట్ చేయడం అనేది జరిగింది. 44,000 crores అలొకేట్ చేయడం జరిగింది. సో ఇలా మొత్తం మనం కౌంట్ చేసుకుంటే ఫస్ట్ స్కీమ్ ఏకి 23,000 కోట్లు, స్కీమ్ బికి 52,000 కోట్లు, స్కీమ్ సికి 32,000 కోట్లు, తర్వాత ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఇందాక అప్గ్రేడేషన్ ఆఫ్ ఐటీఐస్కి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 30,000 కోట్లు, ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఫేజ్ 1 19,000 crores, ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఫేజ్ 2 44,000 crores. మొత్తం కలిపి తీసుకుంటే మీకు 2 లక్షల కోట్లు అవుతుంది. ఇది 2 lakh crores సెంట్రల్ గవర్నమెంట్ యొక్క టోటల్ అలొకేషన్ ఫర్ దిస్ ప్రోగ్రామ్. ఓకే,
ఈ ప్రోగ్రామ్ కోసం 2 లక్షల కోట్లు. ఇవి కాకుండా ఎంప్లాయ్మెంట్ అండ్ స్కిల్లింగ్లో ఉమెన్స్ వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ చూడండి. వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్ ఎక్కడ పడితే అక్కడ పెడతారంట. ఇండస్ట్రీతో పాటు ఎక్కడెక్కడైతే మనకి అవసరాలు ఉన్నాయో జాబులు చేసే చోట వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్, క్రషెస్ వీటన్నిటిని కూడా ఎస్టాబ్లిష్ చేస్తారు. ఉమెన్ స్పెసిఫిక్ స్కిల్లింగ్ ప్రోగ్రామ్స్ కూడా తీసుకురాబోతున్నారు. అలాగే ఉమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఎంటర్ప్రైజెస్, తెలుసు కదా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ అంటే ఉమెన్ అంతా కలిపి గ్రూప్గా డ్వాక్రా సంఘాలు అంటే చూస్తాం కదా, వాళ్ళందరూ గ్రూప్గా ఏర్పడి వాళ్ళు ఏమైనా చేతి వృత్తులుగా అంటే చేసి ప్రొడక్ట్స్ తయారు చేస్తే వాటికి మార్కెట్ యాక్సెస్ ప్రొవైడ్ చేయడానికి కూడా గవర్నమెంట్ హెల్ప్ చేస్తుంది. అంటే మార్కెట్ యాక్సెస్ అంటే ఆ వస్తువులు అమ్ముకోవడానికి కూడా ప్రభుత్వం సహకరిస్తుంది. స్కిల్లింగ్ లోన్స్ అంటే 7.5 lakh వరకు లోన్స్ విత్ ఏ గవర్నమెంట్ ప్రమోటెడ్ ఫండ్ గ్యారంటీ, గవర్నమెంట్ గ్యారంటీతో ఇప్పిస్తుంది. 25,000 మంది స్టూడెంట్స్కి యాన్యువల్గా ఇవ్వడం అనేది జరుగుతుంది. 7.5 లక్షల వరకు స్టూడెంటే కట్టుకుంటాడు కానీ గవర్నమెంట్ గ్యారంటీ ఇస్తుంది. గ్యారంటీ ఇస్తే కానీ బ్యాంకులు ఇవ్వవు కదా, అలాగా. ఎడ్యుకేషన్ లోన్స్ కూడా ఇప్పటివరకు ఏ గవర్నమెంట్ స్కీమ్స్లో పాలసీస్లో ఎలిజిబిలిటీ లేని యూత్ ఉంటారు చూడండి, అట్లాంటి వాళ్ళకి 10 లక్షల వరకు హైయర్ ఎడ్యుకేషన్ కోసం ఫైనాన్షియల్ సపోర్ట్ లోన్స్ అనేవి గవర్నమెంట్ హెల్ప్ చేస్తుంది. అయితే గవర్నమెంట్ డబ్బులు ఇస్తుందంటే ఇవ్వదు, లోన్స్ ఇప్పించేలా చేస్తుంది. ఇక్కడ బెనిఫిట్ ఏంటంటే 3% ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ వస్తుంది. అంటే మీకు బ్యాంక్ వాడు ఛార్జ్ చేసే వడ్డీలో 3% వడ్డీ గవర్నమెంట్ కడుతుంది. దానికోసం మీకు వౌచర్లు ఇస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు 10% వడ్డీ వేసాడు అనుకోండి బ్యాంక్ వాడు, 3% మీకు సబ్సిడీ అయిపోతుంది, గవర్నమెంట్ కట్టేస్తుంది అనమాట. ఆ 3% కోసం మీకు వౌచర్స్ అనేవి ఇస్తుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రయారిటీ 2 ఆఫ్ బడ్జెట్. 9 ప్రయారిటీస్ నేను డీటెయిల్డ్గా కవర్ చేస్తున్నాను, అన్నీ ఒక్కొక్క మాటలో చెప్పేయచ్చు, బట్ ఐఎమ్ కవరింగ్ ఎవ్రీథింగ్ ఇన్ డెప్త్. సో మనకి ప్రయారిటీ 2 అయిపోయింది. నెక్స్ట్ పార్ట్లో మనం ప్రయారిటీ 3 and 4, ఫస్ట్ 2 కొంచెం ఎక్కువ టైం పట్టి మిగిలిన ఫాస్ట్గానే అయిపోతాయి, చూసుకుందాం. సో ఇప్పుడు చూసినట్లుగా టోటల్ బడ్జెట్ అండ్ ఎకనామిక్ సర్వే అంతా కూడా మీకు కాంప్రహెన్సివ్గా నేను కవర్ చేస్తాను. ఐ కెప్ట్ ద ఫీ ఎట్ 99 రూపీస్. అతి తక్కువ ఫీజు, ఎవరికైనా సరే అందుబాటులో ఉండేలాగా. ఈరోజు వరకు నా క్లాసెస్ ఏవి 1000 రూపీస్ లోపు ఇవ్వలేదు, ఎంత తక్కువ వ్యాలిడిటీ అయినా ఇవ్వలేదు. బట్ ఈసారి అందరికీ హెల్ప్ అవ్వాలి, ఎందుకంటే చాలామంది తెలంగాణ వాళ్ళు. సో ఇట్లా కంప్లీట్ కవరేజ్ ఆఫ్ యూనియన్ బడ్జెట్ విత్ పీడిఎఫ్తో పాటు కంప్లీట్ యూనియన్ బడ్జెట్ మీరు ఎండ్ టు ఎండ్ కవర్ చేసి ఏ బిట్ వచ్చినా సరే పోకుండా మీరు ఆన్సర్ చేయాలనుకుంటే ఈ యూనియన్ బడ్జెట్ అండ్ ఎకనామిక్ సర్వే ఫుల్ కోర్స్లో మీరు జాయిన్ అవ్వచ్చు. ఈ ఫుల్ కోర్స్లో మీకు నేను అందరికీ అందుబాటులో ఉండాలని చెప్పి కేవలం 99 రూపీస్ పెట్టాను. ఇది యాక్చువల్గా నేను ఎప్పుడు 1000 రూపీస్ లోపు నా కోర్సెస్ దొరకవు, అట్లాంటిది ఐ కెప్ట్ ఇట్ ఎట్ 99 జస్ట్ టు మేక్ షూర్ ఎవ్రీబడి యూటిలైజెస్ ఇట్. ఎందుకంటే ఇప్పుడు టీజీపీఎస్సీ, ఏపీపీఎస్సీ, యూపీఎస్సీ అన్నింటికి ఎగ్జామ్స్ ఉన్నాయి, అందరికీ అవసరం అవుతుంది. గ్రూప్ 1కి, గ్రూప్ 2కి, యూపీఎస్సీకి ఎవ్రీబడి నీడ్స్ ఇట్. అందుకోసం ఐ కెప్ట్ ఇట్ ఎట్ వెరీ లో ఫీ. మీరు తీసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా చెప్పండి, ఇట్లాంటి ఆపర్చునిటీ మళ్ళీ మళ్ళీ రాదు. సో దీంట్లో మీకు ఇప్పుడు నేను తయారు చేసిన పీడిఎఫ్ కూడా కోర్సులో అప్లోడ్ చేస్తాను, క్విజెస్ కూడా పెడతాను సొల్యూషన్స్తో. మొత్తం అంతా అయిపోయేసరికి మీకు ఫైనల్కి ఒక క్విజ్, ప్రాక్టీస్ చేయడానికి ఒక క్విజ్ విత్ సొల్యూషన్స్ కూడా మీకు పెట్టడం అనేది జరుగుతుంది. ఓకే, రైట్, టేక్ కేర్, బాయ్.